గౌరవనీయులు గురువర్యులకి, నాతోటి ఉపాధ్యాయ బృందానికి మరియు శిష్యులకి అభినందనలు. ఇది 5వ గెట్ టుగెదర్ పద్మ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇంతకుముందు 4 జరిగినవి, ఇది 5వది. ఇంకొక నెల 15 రోజులకు ఇంకొకటి కూడా జరగబోతుంది. సో వాస్తవంగా ఇంకోటి ఇన్విటేషన్ వచ్చింది ఆల్రెడీ సార్. దాదాపు ఒక 15-16 స్కూళ్ళల్లో, ఇన్స్టిట్యూషన్లలో పనిచేసిన ఆ జ్ఞాపకాలు మాత్రం మరవలేనివి. ఆ అనుభూతి, ఆ జ్ఞాపకము. ఎందుకంటే ఇక్కడ పనిచేసినప్పుడు పోటీగా క్లాసు తీసుకుందామని మేము పోటీ పడేది. ఈ క్లాస్ నేను తీసుకుంటాననేది. ఒకరోజు రాకపోయినా కానీ హాలిడే తీసుకున్న, అంటే మేము లీవ్ తీసుకున్నప్పుడు కూడా మనసంతా దాదాపు స్కూల్ మీదనే ఉండేది, క్లాసుల మీదనే ఉండేది. అయ్యో ఇవాళ క్లాస్ పోయింది కదా అంటే అలా ఉండేది. కానీ వేరే ఏ స్కూల్లో పనిచేసినా కానీ తప్పిద్దామనే ఆలోచన ఉండేది. ఈరోజు రాకపోయినా, ఇంకో 2 రోజులు రాకపోయినా తప్పిస్తే మంచుకుంటారు అనిపించేది. అంటే పద్మ స్కూల్ యొక్క ఆ జ్ఞాపకాలు అనేది ఈ విధంగా ఉండేవి. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వాస్తవానికి నేను కూడా ఇది 4వ గెట్ టుగెదర్ హాజరు కావడం చాలా చక్కటి సాంప్రదాయం. నేను సభ ఆరంభంలోనే గుర్తు చేసిన సార్, ఇదంతా మీరు వేసిన పిల్లల్లో బీజమే. వాళ్ళలో ఆ మాత్రం 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్లకు విద్యాబోధన చేసినటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఏర్పాటు చేసిండ్రు. ఇదంతా మీరు వేసిన బీజమే అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ రమేష్ సార్. తర్వాత తిరుపతి రెడ్డి సార్ ఉపన్యసించాల్సిన మన శిష్యులకు మీదైన శైలిలో ఆశీస్సులు ఇవ్వండి, అంతే, ఏం ఉపన్యసించకండి. వాస్తవంగా హిందీ ప్రసాద్ సార్ను గుర్తు చేసుకోవడం మర్చిపోయాను. ఎందుకంటే హిందీ అంటే ఏందో ప్రసాద్ సార్ అంటే మనకు విలువ తెలిసేది. మాకు కూడా ఇక్కడ పనిచేసినప్పుడు ఏం హిందీ, ఏ స్కూల్లో అయినా హిందీ 3 క్లాసులు 2 క్లాసులు ఉంటాయి వీక్లీ. నువ్వు రోజు దాదాపు 2 క్లాసులు తీసుకుంటావు ఏంటి అని తిట్టేది, వదిలిపెట్టేది. ఆ హిందీ విలువ మాకు ఎట్లా వచ్చిందంటే, మేము అస్సాం పోయినాం బీడీ వేయడానికి. అస్సాం పోయిన తర్వాత మాకు ఏది హిందీలో అనేది తెలియదు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి మరి, మార్కెట్ పోయిన తర్వాత వాటిని ఏమంటారో హిందీలో తెలియదు. ఏం చేసేది, బెండకాయలు తీసేది చిక్కే అనేది. వాటిని ఓకే 15 16 అని ఒకసారి మార్కెట్లో వాళ్ళు ఏం చేసిందంటే ఏమంటారా చూస్తాను 20 వరకు మాకు వస్తాయి. 20 తర్వాత హిందీలో మాకు ఏం తెలియదు. ఎట్లా మేము ఇంగ్లీష్లో అంటాను, వాడు అంటాను. మేము ఇంగ్లీష్లో అనేది వాడికి అర్థమవుతుంది, వాడు హిందీలో అనేది మాకు అర్థమవుతుంది. అంటే హిందీ విలువ, హిందీ ప్రసార విలువ ఇప్పుడు గుర్తుకొస్తాను. అట్లా ఇక మేము జింజర్ పేస్ట్ అంటే వాడు జింజర్ పేస్ట్ నాయి కోల్గేట్ పేస్ట్ అంటే అవర్ పేస్ట్ అంటే వాడు ఏంటిది. ప్రాశస్త్యం అందరు కొనియాడుతున్నారు. సరే, ఎన్ని భాషలు ఉన్నా కానీ మాతృభాషను మాత్రం, మాతృభాష మమకారాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎందుకు అంటే మనకు జన్మనిచ్చిందే, మన జన్మనిచ్చినప్పటి నుండి జీవితాంతం కొనసాగించేటువంటి సందర్భంలో ఒక్క మాట అయినా తెలుగులో మాట్లాడకుండా మనం, సరే సార్ మీరు చెప్పినట్టుగా ప్రాంతీయ భాషలో కూడా దేనికి ఉండేటువంటి విలువ, ప్రాశస్త్యం దానికి ఉంటుంది. మాతృభాష మమకారం ఉండాల్సిందే. తర్వాత వచ్చేసి